నిజామాబాద్ తెలుగునాడు వీడియో యూనియన్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ జనరల్ సెక్రటరీ గంజి శ్రీనివాస్ మాట్లాడుతూ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ గతంలో అనేక పోరాటాలు చేస్తూ ఆ పోరాటాల ఫలితంగానే దాదాపు అన్ని సమస్యలు పరిష్కారం జరిగింది. అదేవిధంగా వీడియో గురించి దాదాపు 94లో 10,000 మందితో జులుసు చేసాము. అప్పుడు కరువు భత్యం అనేది అప్పటిదాకా లేదు, 93 దాకా రాలేదు. 94 వస్తే యజమాన్యం 2 పైసలు ఇస్తారన్నది. అయితే దాని గురించి చర్చ జరిపితే 10,000 మంది జులుసు ఇస్తే ఆ రోజు 10 పైసలకు వచ్చింది. అదేవిధంగా ఈరోజు వీడియో 10 పైసలు వచ్చింది. మా ఉద్యమ పోరాటమే ఆ రోజు తెలుగునాడు వీడియో వర్కర్స్ నిజామాబాద్ జిల్లా వీడియో వర్కర్స్ కలిసి పోరాటం చేసి ఈ 10 పైసలు అగ్రిమెంట్కి రావడం. గవర్నమెంట్ నుంచి ఇచ్చిన జియో ప్రకారం 21 పైసా ఇవ్వాలి. 21 పైసా ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్లో ఇప్పుడు 30 తారీఖుతో ముగుస్తుంది. ఏప్రిల్ 30 తారీఖుతో వచ్చే అగ్రిమెంట్ 21 పైసా జియో ఉంది. ఆ జియో ప్రకారం వీడియో వేతనం ఇవ్వాలని, అదేవిధంగా బీడీ కార్మికులకు 40% వేతనాలు పెంచాలని, అదేవిధంగా కార్మికులకు 50%, అదే బీడీ ప్యాకర్ నౌకరు 50% పెంచాలి. దినదిన వస్తువులు రేటు పెరగడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న కార్మికులు దాదాపు కొంత యజమాన్యం కూడా నిర్లక్ష్యం చేస్తుంది. అదే వర్దీ పేరుతో 30%, 40% దోపిడీ చేస్తారు. కార్మికులు ఇప్పటికే ఆ రోజు చికాగో నగరంలో కొట్టాడి సాధించుకున్న విజయానికి ఇదేం ఫలితం కాదు. కాబట్టి ఇప్పుడు 140వ మీడియా కార్మిక పోరాటం జరిగి మీడియా జరుపుకున్న సందర్భంగా విన్నవించుతున్న కార్మికులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. అదేవిధంగా యజమాన్యం కూడా కనీసం వర్దీ దోపిడీ చేసేది 9 రూపాయలు, 11 రూపాయలు, 6 రూపాయలు, 4 రూపాయలు దోపిడీ చేస్తారు. అది యజమానులకు విన్నతి చేస్తూ నోటీస్ ఇస్తాం. అదేవిధంగా దీనికి దగ్గరగా వాళ్ళు వేతనం సవరించి కార్మికులకు న్యాయంగా వేతనం చెల్లించాలని కోరుతున్నాం. అదేవిధంగా సరైన రీతిలో ఆకు తంబాకు ఇవ్వడం లేదు. ఆకు తంబాకు సరైన రీతులు ఇచ్చేసి కార్మికులకు సరైన వేతన 1000 బిళ్ళ సరిపడే ఆకు తంబాకు ఇచ్చి కార్మికులకు న్యాయం చేయాలి. అదేవిధంగా వర్దీ బీడీ పేరు మీద దాదాపు వారానికి 2 రోజులు వర్దీ బీడీ తీసుకుంటారు. 2 days అంటే ఎంత వర్ది అంటే దాదాపు పిఎఫ్ ఉండదు. వారం అంటే నెల 8 రోజులు వర్దీ బీడీ ఇస్తున్నారు. దాదాపు 18 రోజులు పిఎఫ్లో వస్తుంది, 10 రోజులు నాన్ పిఎఫ్లు వెళ్తుంది కొన్ని కంపెనీల్లో. అదేవిధంగా